ఫ్రెండ్స్ ఇయాల నేను ఒక సైకలాజికల్ స్పానిష్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అలెక్స్ దేలో ఇగ్నేషియా మొసాలానాస్ అంటే అది మూవీ నేమ్. నాకు స్పానిష్ వచ్చు కాబట్టి నేను చూశాను. అయితే ముందుగా నేను చెప్పేస్తున్నాను, ఇది ఒక బీభత్సమైన డార్క్ మూవీ. అంటే చాలా దారుణమైన సైకలాజికల్ సన్నివేశాలు ఉంటాయి. కోసేయడాలు కొరికేయడాలు ఇలాంటివి కాదు. ఇవన్నీ మీరు చూసి పండిపోయి ఉన్నారని నాకు తెలుసు. అంత సైకలాజికల్ అంటే మహారాజా మూవీ వల్ల ఎంత డార్క్ గా ఉంటది అంతకు మించి. ఓకే, మరి హైప్ ఎక్కువ అయిపోతున్నట్టుంది. అసలే కొంతమంది ఇంతకు మించిన డార్క్ సచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంతేం లేదు అంటారేమో. ఓకే, మూవీ స్టార్ట్ అవగానే మనం ఒక పాపను చూస్తాం. ఆ పాప తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి మనకు చెప్తూ ఉంటది అనమాట. అయితే ఏమంటుందంటే, చిన్న పిల్లలకి చిన్నప్పుడు పడుకునే ముందు కథలు వింటూ పడుకోవడం అంటే బాగా ఇష్టం ఉంటుంది. అంటే అది ఒకప్పుడు గురించి చెప్తుందిలేండి. ఇప్పుడంతా మొబైల్ ఫోన్ చేతిలో పెట్టేదాకా కొండ కప్పల్లా బిహేవ్ చేస్తుంటది. సరే, ఒకవేళ మొబైల్ లో డేటా లేదు, కరెంటు లేదు, అప్పుడైనా కథలు వింటారు అనుకుంటే, కానీ ఇప్పుడు ఎవరికి కథలు చెప్పడం రాదు, చెప్పడానికి కథలే తెలియదు. ఓకే, కథలోకి వెళ్ళిపోతే చెప్పాను కదా అందరికి కథలు వినడం అంటే ఇష్టం ఉంటదని. కానీ ఈ పాపకి చిన్నప్పుడు కథలు వినడం అంటే పడుకునేటప్పుడు అస్సలు ఇష్టం ఉండదంట. ఎందుకంటే ఆ టైంలో తనకి కథలు చెప్పేది వీళ్ళ అక్క మాన్సే. ఈ పాప వాళ్ళ అక్క మామూలు కథలు చెప్పదంట, నాకంటే దారుణమైన కథలు చెప్పిద్దంట. ఒక్కొక్క కథ భయంకరంగా ఉంటాయంట. బేసిక్ గా చిన్నపిల్లల కథలన్నిట్లో అందాల ఏంజల్ పాప ఉంటది, భూమి మీదకి వస్తది, బూందీ లడ్డిస్తుంది, ఇలాంటి కథలే చెప్తూ ఉంటది. కానీ వీళ్ళ అక్క చెప్పే కథలన్నీ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. ఒక ఏంజల్ పాప కిందకు వస్తది, కిందకు వచ్చేదాగానే యాగించి ఎవడో గొడ్డలు తీసుకొని ఫసా కోసి పడేసి దాని తర్వాత ఎత్తపోయి మొక్కల ఊళ్ళో ఒక్కో మూల పడేస్తాడంట. అన్ని ఇంత దరిద్రమైన కథలే చెప్పిద్దంట. ఏ రోజు కథ చెప్పినా ఆ కథ లాస్ట్ లో మంచోళ్ళు కనిపిస్తే చాలు, వాళ్ళు బతకలు చచ్చిపోతారు, చెడ్డోళ్ళే హ్యాపీగా ఉంటారు, సైకోలే ప్రశాంతంగా ఉంటది. అన్ని అమెరికా సినిమా కథలై ఉంటాయి. అయితే నైట్ అవగానే చాలు వాళ్ళ అక్క పుస్తకం ఎత్తుకొని వచ్చేస్తది. పుస్తకం ఓపెన్ చేసిన 2 సెకండ్లకి ఆ పాప నాకు నిద్ర వచ్చేసింది అన్నట్టు యాక్టింగ్ చేసేసేదంట. అప్పుడైనా నిద్రపోయిందిలే అని చెప్పి వెళ్ళిపోయిద్దేమో అని చెప్పి పాపం అప్పటికి సగం కథ చెప్పే పోయేదంట పడుకున్నా సరే. దీని తర్వాత పాప చెప్తూ ఉంటది వీళ్ళకి మమ్మీ లేదనమాట. అంటే ఈ పాప పుట్టిన వెంటనే వాళ్ళ మమ్మీ చనిపోయింది. అప్పటి నుంచి వీళ్ళ అక్క మాన్సేనే ఈ పాపను పెంచుతూ ఉంది. వీళ్ళ డాడీ ఏమో ప్రపంచ యుద్ధంలో తన పోరాట పటిమలు చూపిద్దామని చెప్పి అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు దాకా మళ్ళీ తిరిగి రాలేదు. సో తనే తన చెల్లిని పెంచుతూ ఉంది. వాళ్ళ నాన్న కూడా అక్కయ్యకి చెల్లిని పెంచమని పూర్తి బాధ్యతలు కంప్లీట్ గా ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. కట్ చేస్తే ప్రజెంట్ టైంకి వచ్చేస్తాం. మాన్సే ఈవిడే అనమాట అక్కయ్య. అదే కథలు చెప్తుందని చెప్పిలా ఈ అక్కయ్య. వీళ్ళ చెల్లి పాప. అక్కయ్య ఏమో బట్టలు కుడుతూ ఉంటుంది. బట్టలు కుట్టడం అంటే మామూలు కుట్టడం కాదు, హైలీ ప్రొఫెషనల్ అనమాట. మంచి బట్టలే కుడుతూ ఉంటుంది. సో బాగా డబ్బులు కూడా సంపాదించుకుంటుంది. అయితే ఎగ్జాక్ట్ గా ఇవ్వాలి పాప బర్త్డే ఉంది. దాంతో పాటు వాళ్ళ మమ్మీ కూడా చనిపోయిన రోజు ఈ రోజే. అంటే ఇందాకలే చెప్పింది కదా పాపం ఈ పాప పుట్టగానే ఆవిడ చనిపోయిందని. సో 2 ఒకేసారి వస్తాయి. సో దీనికోసం అక్కయ్య ముందుగానే పూలు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసి ఉంటుంది. పూలు పెట్టేశాక అక్క ఇప్పుడు పాపని వాళ్ళ మమ్మీకి శ్రద్ధాంజలి ఘటించడానికి సమాధి దగ్గరికి వెళ్ళమంటుంది. వాళ్ళ మమ్మీ సమాధి దగ్గరికి. అక్కడికి వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి వెంటనే వచ్చాయని చెప్పి అంటుంది. దీనికోసం బయటికి వెళ్ళాలి. పాప పరిసరి తీసుకుని వెళ్తూ ఉంది. పూలు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేసింది. ఏంది ఇవిడికి ఇంట్రెస్ట్ లేదా, ఈవిడెందుకు వెళ్ళదు అంటే, ఏ పనున్నా పాపే బయటికి వెళ్ళి ఏదైనా చేసిద్ది. ఎందుకంటే మనకు అప్పుడే ఒక విషయం తెలిసిద్ది, అక్కయ్యకి ఎగ్రోఫోబియా అని చెప్పి ఒక జబ్బు ఉంది. దీనిలో ఏమవుతుందంటే అక్క ఆ ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు అసలు. లిటరల్లీ ఇల్లు అంటే అక్కడ గడప ఉంటది కదా ఇంటికి, ఆ గడప దాటికి బయటికి అడుగు కూడా పెట్టలేదు. ఇదే ఆ ఫోబియా నేము. దాని లక్షణాలు ఉంటది లేండి, నిజంగానే ఉంటదంట. ఓకే, నోటికి వచ్చింది ఏం పెట్టేయలేదు. సైకలాజికల్ డిజార్డర్లు ఉంటాయి. సో పాప ఇంకా సమాధికి వెళ్తూ ఉంటే డోనా అని చెప్పి ఈ ఆంటీ వచ్చింది. ఈ ఆంటీ ఎవరంటే అక్కయ్య క్లయింట్ అనమాట. బట్టలు కుడుతుందని చెప్పి అక్కయ్య ప్రొఫెషనల్ బట్టలు కుట్టుడు. ఆంటీ మంచి గౌన్ కుట్టించుకుందామని వచ్చి ఉంటుంది. వీళ్ళిద్దరు ఇంకా వచ్చాక మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కయ్య కొలతలు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడే డోనా ఆంటీ కొన్ని టాబ్లెట్లు మందులు కూడా ఇస్తుంది. అయితే అక్కయ్యకి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందనే విషయం ఆవిడకి ముందే తెలుసు. అదే అగ్రోఫోబియా. మాట్లాడుతూ డోనా ఆంటీ చెప్పింది, ఒక్కసారి పోయి మా హస్బెండ్ ని కలువు, నువ్వు దెబ్బకి భయాలన్నీ ఎగిరిపోతాయి. అంటే అతను డాక్టర్ లేండి, ఓకనే పోయి కలవమని చెప్పలేదు, సైకలాజికల్ డాక్టర్ అనమాట. అక్క ఏమో వద్దులేండి ఎన్ని టాబ్లెట్లు వరకు చాలని చెప్పింది. అంటే ఇప్పుడు డాక్టర్ ని కలవడానికి పోవాలన్నా కూడా బయటికి పోవాలి కదా. సో ఇప్పుడు బయటికి వెళ్ళడం అనేదే ప్రాబ్లం. ఎలా ఉందంటే హాస్పిటల్కి ఎందుకు రాలేదు అంటే జ్వరం చేసిందని రాలేదు డాక్టర్ అన్నట్టుంది. సరేలేండి డాక్టర్ ని ఆయన్నే టైం చూసుకుని ఇక్కడ రమ్మని చెప్తానులే అని చెప్పి డోనా ఆంటీ వెళ్ళిపోయింది. అయితే అలాగా ఆ రోజు సాయంత్రం నైట్ అయిపోయింది. అక్కయ్య కల్లోకి వీళ్ళ నాన్న వస్తాడు. వచ్చి ఈసారి కూడా నువ్వు మీ అమ్మకి శ్రద్ధాంజలి ఘటించడానికి శ్మశానం దగ్గరికి పోలేదు కదా అని అంటాడు. పాప అక్కడికే లేండి పోయింది. దాంతో ఒక్కసారిగా భయపడిపోయి నిద్రలేసేది. కల్లో వచ్చి అప్పుడప్పుడు అలా భయపడతా ఉంటాడు లేండాడు. పాప ఏమో పొద్దున పోయింది, ఎదురు చూస్తూనే ఉంది. ఇంకా అక్క ఏమో శ్మశానం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నామంటే ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలియట్లేదు. ఏంది ఇది ఇంకా కావట్లేదు అని చెప్పి కిటికీలో చూస్తే పాప ఎవరో బాయ్ ఫ్రెండ్ తో డేట్ పోయినట్టుంది. మంచిగా డే అంతా ఎంజాయ్ చేసి పోతా పోయేటప్పుడు వాడికి ముద్దు కూడా పెట్టిద్ది. అలా అంతా అయిపోయింది.
వెళ్ళిపోయింది. పాప ఇప్పుడు ఇంట్లోపలికి వచ్చింది. అక్కని చూస్తే రాజమాతలా అలా కూర్చొని చెప్తూ ఉంటది, నీకు ఇప్పటికే 100 సార్లు చెప్పాను అబ్బాయిలు కేవలం అమ్మాయిని యూజ్ చేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి ఉండదు అని చెప్పి, ఇలా చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అంటా ఉంటే పాప పక్కనే ఉన్న ఇస్త్రీ పెట్టి తీసుకుని అక్కని ఎత్తికేసి దడేళ్ళని గుద్దేసిద్ది. అలా గుద్దేసి నన్ను ఏం చేయొద్దు అని చెప్పి తలుపు దగ్గర పారిపోద్ది. ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే డోర్ ఓపెన్ అవ్వట్లా, టెన్షన్ లో ఉంది. మొహం చూస్తే పిచ్చి భయంలో ఉంటది. ఆ అక్కయ్య గుండు మీద గుద్దేసి ఇదెందుకు ఎంత భయపడుతుంది అంటే అదంతేలేండి, ఆ అక్కయ్య ఒక్కసారిగా సైకోదాన్ లాగా చేంజ్ అయిపోయి పాపని ఏదో చేసేసిద్ది అని చెప్పి వస్తూ ఉంటే ఈ గ్యాప్ లో వెంటనే పాప తలుపు ఓపెన్ చేసేసి అలా బయటకు వచ్చింది. అంతే. ముందే తెలిసిందే కదా అక్కయ్య తలుపు కదా గడప దాడి కూడా బయటకు రాలేదు. ఈ విషయం ముందే తెలుసు. సో తలుపు ఓపెన్ అయ్యి బయటికి వెళ్తే చాలు. పాపకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం అర్థం కావట్లా. ఆ బాయ్ ఫ్రెండ్ గారు కూడా వెళ్ళిపోయాడు కదా, సో అక్కడే కావిడాలోనే పడుకుని పోయింది. కట్ చేస్తే అప్పుడే ఆ సందులో నుంచే అదొక అపార్ట్మెంట్ లేండి, 10 అంతస్తులు ఉంటాయి. ఆ అపార్ట్మెంట్ ఎదురుగానే ఇంకొకడు ఉంటాడు, ఇంకో ఇల్లు ఉంటారు కదా, జేమ్స్ కార్లోస్ అని చెప్పి ఎవడో ఉంటాడు. వాడు ఫ్రెండ్ తో పాటు ఇంకా అపార్ట్మెంట్ కి వస్తున్నాడు. జేమ్స్ గారు వాడి ఇంటి లోపలికి వెళ్తూ వాళ్ళ ఫ్రెండ్ తో విషయం చెప్తుంటాడు, ఇంకొన్ని రోజుల్లో నేను ఊరు వదిలేసి పారిపోబోతున్నాను, ఇయాటి నుంచి ఈ ఊరికి నాకు సంబంధమే ఉండదు అని ఏదో చెప్తూ ఉంటాడు. అయితే వీడు ఇలా గదిలోకి పోతా ఓ పని చేయి, నువ్వు బయటికి వెళ్ళి దుప్పట్టుకొని ఇదిగో దీని మొహం మీద పడి ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటి ముందు పడుకుని పోతా ఉంటది, ఇది అప్పుడప్పుడు చలిజ్వరం కూడా వస్తా ఉంటది, సో దుప్పటి కప్పేసాయి అని చెప్పి వాడు గదిలోకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే పొద్దున అయిపోయింది. పొద్దున అవగానే తలుపు నెమ్మదిగా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యాక చూస్తే ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో ఉంటారు. టీ తాగుతావా కాఫీ తాగుతావా అంటే చెల్లేమో నీకు తెలుసు కదా నేను కాఫీ తాగుతాను అని అంటది. నైట్ అంతా బీభత్సం చేసేసి పొద్దున్నే పెళ్లి సందడి మూవీలో శ్రీకాంత్ కోసం గొడవ పడే ఆ అన్యోన్యమైన అక్కా చెల్లెల్లాగా తెగ ప్రేమ వాళ్ళకపోతున్నదే. ఈ స్త్రీ పెట్టి తీసి గుండెకేసి గుద్దేసింది, ఇంకొంచెం ఉంటే గుండెకి పోయి ఉండేవాడిని నేను. అక్కడ చూస్తే ఏం లేదే, నైట్ ఏం జరగలేదే అన్నట్టు చూస్తా ఉన్నారు. టీ తాగేశాక అక్క ఏమో నైట్ జరిగింది దానికి క్షమించు అని అడుగుతుంది. పాప ఏమో కొన్ని విషయాలని క్షమించడం అయ్యే పని కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గుద్దిందే పాప కదా ఇంకేమంటది. అప్పుడే అక్కకి కొన్ని విజన్స్ కనిపిస్తూ ఉంటది. వీళ్ళు అయ్యి ఉన్నాడు కదా, తను చిన్నప్పుడు అక్కయ్య వెళ్ళి నేను బయటకు వెళ్తాను నాకు కొంచెం డబ్బులు కావాలంటే ఈ దరిద్రుడు ఏమో తెలుగుంటూ ఆడుకోవచ్చులు ఇల్లు దాటి బయటకు పోకూడదు అని అంటాడు. నువ్వు ఎప్పుడు ఇంట్లో లోపలే ఉండాలి అసలు బయటికి వెళ్ళకూడదు అని అంటుంటాడు. ఐస్త్రీ పెట్టేదో తీసుకొని పోయి ఈడు గుండుకేసి గుద్దుంటే అయిపోయి ఉండేది. ఈడు ఎప్పుడు చూసినా నీ చెల్లిని చూసుకోవడం తప్ప నీకు ఇంకో ఏ పని ఉండదని చెప్పి అంటుంటాడు. అందుకే నెమ్మదిగా ఇలా తయారైపోయి ఉంటది. కట్ చేస్తే ఆ జేమ్స్ కార్లోస్ గడుల్లా దుప్పటి కప్పేమని చెప్పాడు, ఎదురింట్లో ఉంటాడు. వాడు కుంటుకుంటా వచ్చి తలుపు కొట్టి వీళ్ళ తలుపే కొట్టి ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, కాలు జారి కింద పడ్డాను, తలకేమో గోడ గుద్దేసుకుంది, కాలేమో మెట్టు మీద పడిపోయి ఇరిగిపోయింది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అలా అక్కడే తలుపు దగ్గర కింద పడిపోతాడు. అక్కయ్య భయపడిపోయి తలుపు బలవంతంగా నెట్టేసి క్లోజ్ చేసేస్తుంది. ముందైతే హెల్ప్ చేయకూడదు అనుకుంటది, కానీ కాసేపు సరిలే చచ్చిపోయేలా ఉన్నాడు. బయటికి వెళ్లాల్సిన పని ఏం లేదు కదా, సగం లోపలే ఉన్నాడు. సో వాడిని అలా పట్టుకొని నెమ్మదిగా లాక్కొని వచ్చి బెడ్ మీద పడేస్తుంది. దాని తర్వాత వాడు రక్తం అదంతా క్లీన్ చేసేసి దెబ్బలకి కట్లు అవన్నీ కట్టేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటది. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అక్కకి చాలా డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటదంట. అంటే అక్క ఇప్పుడు దాకా కొత్త పర్సన్ తో మాట్లాడలేదు, సరిగ్గా చూడడం కూడా చూసి ఉండదు. ఇప్పుడు కాసేపటికి పాప ఇంటికి వచ్చి ఉంటది. ఇప్పుడు ఓకనే బయటకు పోతా ఉంటది, ఎందుకో నాకు తెలియదు. పాప లోపలికి వచ్చినప్పటి నుంచి వీళ్ళ అక్క చాలా వింతగా కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉంటది. పాపకి ఏదో డౌట్ వస్తుంది. అంటే ఎందుకు ఇంత వింతగా ఉందంటే మనోడు అదే ఆ మెట్ల సందులో కాలేజ్ కొట్టుకున్నోడు గురించి చెప్పడం ఇష్టం లేదు ఈ పాపకి చెప్పడం. అయితే అక్క ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండేటప్పటికి పాపకి నిజంగా డౌట్ వస్తూ ఉంటది. కాసేపటికి వాష్రూమ్ లో చూస్తే రక్తంతో నిండిపడున్న చాలా క్లాతులు అక్కడ ఉంటాయి. అంటే ఇందాక తుడిచింది కదా, అది చూసేసరికి పాప అయితే చెప్తావా చెప్పవు ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే అని అనగానే ఇంకా తీసుకుపోయి చూపించింది. అదిగో చూడు మంచం మీద ఉన్నాడు అని జరిగిన విషయం అంతా చెప్పేసిద్ది. మొత్తం అంతా విన్నాక అక్కని చాలా వింతగా చూస్తూ ఉంటది పాప. వాడు అసలు కాన్షియస్ లోనే లేడు. ఖచ్చితంగా నువ్వు ఏ ఇనపెట్టో వాడి గుండెకేసి గుద్దేసి బలవంతంగా లాక్కొచ్చి మంచం మీద పడేసావు కదా అని చెప్పి అంటుంది. అక్క ఏమో నేనెందుకు చేస్తాను అవన్నీ, ఏమైనా చేయడానికైనా బయటికి పోవాలి, నేను అసలు ఎందుకు పోతాను, నాకు అసలు ఏం సంబంధం లేదే అంటే అస్సలు విందు. అప్పుడు అక్క ఇంకా చెప్తూనే ఉంటది నిజమేనా అమ్మవే అంటే అస్సలు ఒక్క మాట కూడా విందు. కాసేపటికి వీడు జేమ్స్ గారు లెగుస్తాడు. అక్కయ్య నెమ్మదిగా లోపలికి వెళ్ళిద్ది. లోపలికి వెళ్ళాక వీడికి చెప్పిద్ది, అబ్బాయి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి చెకింగ్ చేశాడు, నీ కాలు ఒకటి మొత్తం ఇరిగిపోయిందంట, కొన్ని రోజుల పాటు అసలు నువ్వు ఈ బెడ్డే దిగకూడదు, దిగామంటే ఇంకో కాలు కూడా ఇరిగిపోద్ది, ఈ విషయం డాక్టర్ చెప్పాడు అనగానే ఈడేమో నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, నా ఫ్రెండ్ ఫోన్ చేయాలి మీ ఫోన్ ఇస్తారా అంటే అక్క ఏమో మా ఇంట్లో ఫోన్ లేదని చెప్పి అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది. అబద్ధం ఎందుకు చెప్పిందో అంటే తెలుస్తుంది. అక్క ఇప్పుడు తన గదిలో పడుకున్నప్పుడు పాప నైట్ టైం నెమ్మదిగా లేచి అద్దె పోయి అసలు ఈ దరిద్రుడు నిజంగానే కాలు కొట్టుకొని చచ్చాడా లేకపోతే మా అక్క కాలు కొట్టి నీ గదిలో పడేసిందా మ్యాటర్ తెలుసుకోవాల్సిందే అని లోపలికి వెళ్ళి లైట్స్ ఆన్ చేసి వాడు నిద్ర లేపి నా అక్క ఇవాళ చెల్లినని చెప్పిద్ది. దాని తర్వాత డీటెయిల్స్ అన్ని అడిగిద్ది. వీడు మొదలెట్టడమే ఫ్లర్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీడి ఫ్లర్టింగ్ స్కిల్స్ చూసి పాపేమో మా అక్క ఏం చేసినట్టు లేదులే వీడిని అని చెప్పి ఫిక్స్ అయిపోద్ది. కానీ లైట్స్ ఆన్ అవడం వల్ల ఏంటి ఆన్ అయ్యాయని చెప్పి అక్క నెమ్మది ఇక్కడికి వస్తుంటది. బుడదాయి డబక్కన మంచం కిందకి వెళ్ళిపోద్ది. చూస్తే ఏమైంది అంటే అసలు అక్క ఇప్పుడు దాకా ఏం చెయ్యలేదు కదా, అంటే అసలు ఏం చేస్తున్నా మనకేం అర్థం కావట్లా. ఇదేమో బుడదాయి తెగ భయపడిపోతూ ఉంటది. బేసిక్ గా అక్క
అక్క ఏం చెయ్యగలదో తన కెపాసిటీ ఏంటో తెలుసుకునే లోపే ఈ బుడదాయి మాటికి గుండో చెయ్యో ఏదో ఒకటి కొట్టేసి అన్ని పారిపోద్ది. దానివల్ల మనకు ఫుల్ పొటెన్షియల్ తెలియట్లా. ఇంకా అక్క వెళ్ళిపోగానే పాప కూడా వెళ్ళిపోద్ది. నెక్స్ట్ రోజు వీడు అక్కయ్యతో మాట్లాడుతూ చాలాసేపు మాట్లాడి నీ చెల్లి గురించి నాకేం చెప్పలేదేంటి అనగానే అక్కయ్య కూడా పెద్దగా ఏం చెప్పలేండి, తెలుసుకొని ఏం బిగుతావులే అని అంటుంది. అయితే వీడు ఇప్పుడు వాడు అపార్ట్మెంట్ తాళాలు ఇచ్చి మా అపార్ట్మెంట్ లోంచి ఏదో ఒక పుస్తకం తీసుకొని మన ఇద్దరం కలిసి ఆ పుస్తకం చదువుదామని అంటాడు. కానీ తెలిసిన విషయమే కదా, అది ఈడికి తెలియని విషయం లేండి. అక్కయ్య బయటికి వెళ్దని కట్ చేస్తే డోనా అంటే ఇక్కడికి వచ్చి ఉంటది. వచ్చి ఓ గౌన్ కుట్టమని చెప్పి వచ్చిల్లా ఆ గౌన్ కుట్టేస్తుంటే అది తీసుకోవడానికి వచ్చింది. దాంతో పాటు తన కూతురు కోసం ఒక పెళ్లి డ్రెస్ కుట్టమని చెప్తుంది. ఇలా కూతురు పెళ్లి ఉందంట, పెళ్లిళ్ళ సీజన్ కదా. ఆవిడ రకరకాల మాటలు చెప్తూ ఉన్నా అక్కయ్య ఒక్క మాట కూడా వినట్లే. ఇప్పుడు కోపం వచ్చి రోజు రోజుకి నీ జబ్బు బాగా ముదిరిపోతున్నట్టుంది, ఇదిగో నా హస్బెండ్ కార్డు తీసుకో, నువ్వు ఫోన్ చేసి వెంటనే మాట్లాడు డాక్టర్ అని చెప్పగానే థ్యాంక్ యూ అండి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోగానే ఫోన్ చేసిద్ది. ఫోన్ చేసిన తర్వాత అతను ఫోన్ లోనే థెరపీ స్టార్ట్ చేసేద్దాం మనం. ప్రజెంట్ అయితే నీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. మీ ఇంటి బయట తలుపు నెమ్మదిగా ఓపెన్ చేసి ఇంటి ఎదురుగా ఉన్న తలుపును టచ్ చేసి వచ్చే చాలు. నువ్వు బయటికి వెళ్ళొద్దు, మాల్కి వెళ్ళొద్దు, పానీపూరి తినొద్దు, ఇట్లాంటి పెద్ద పెద్ద టాస్క్లు ఏం లేవు. సింపుల్ గా ఇంటి బయట ఉన్న తలుపును అలా టచ్ చేసి వచ్చేయి అని చెప్పగానే అక్క ఎలాగోలా నెమ్మదిగా తలుపు ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న తలుపు దగ్గరకు వెళ్దాం అనుకుంటది. ఒక్క అడుగు అలా బయట పెట్టిద్ది అంతే. కడుపులో తిప్పేస్తా, కళ్ళు తిరిగిపోతూ ఏదేదో అయిపోతూ ఉంటది, ఊపిరి ఆడడం లేదు. అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టుంది అగ్రోఫోబియాలో అక్కయ్య. కట్ చేస్తే అక్కయ్య ఇప్పుడు వాళ్ళ చెల్లితో ఈ విషయం చెప్పిద్ది. నేను ఫస్ట్ టైం అసలు ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టడానికి ట్రై చేశాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే బయటకేం వెళ్ళలేదు, ట్రై చేశాను అట్లీస్ట్. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానంటే అది ఆ కాళ్ళు లేదు కొట్టుకుని మంచం మీద ఉన్నాడే వాడంటే నాకు పిచ్చ ఇష్టం వచ్చేసింది. ఈ విషయం చెప్పగానే ఈ పాప కూడా చాలా హ్యాపీ అయిపోయింది. ఫోన్ లో ఎవడో ఒకడేం తగులుకొని చేస్తే అదే చాలని చెప్పి. అది ఇందాక ఫోన్ ఎందుకు ఇవ్వలేదు అక్కయ్య, అందుకే ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ గడు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాడేమో అని చెప్పి. దీని తర్వాత అక్కయ్య వీళ్ళ చెల్లికి ఆ కాలులోస్ గడు ఇంటి తాళాలు ఇచ్చి ఈ ఇంటి లోపలికి వెళ్ళి నువ్వు ఏదో ఒక పుస్తకం తీసుకోనుగా, నేను ఆ పుస్తకం చదువుతాను అంటే చెల్లి ఓకే చెప్పేసిద్ది. అప్పుడే అక్కయ్య తన మొహం మీద మేకప్ అలా కొంచెం వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ నాన్నగాడు కనిపిస్తాడు. ఆ దరిద్రుడు నువ్వు అసలు ఎప్పుడు మేకప్ వేసుకోకూడదు, మీ అమ్మ కూడా ఎప్పుడు మేకప్ వేసుకోలేదు అని అంటాడు. ఇలాంటి భయంకరమైన సన్నివేశాలు అప్పుడప్పుడు తనకు గుర్తొస్తా ఉంటాయిలేండి అక్కయ్యకి. అయితే అదే రోజు నైట్ మనం పాపని చూస్తాం. పాప ఇటు దగ్గరకు వచ్చి ఉంటది. వచ్చి చెప్పిద్ది, కార్లోస్ నీకు ఊళ్ళో ఎవడు బంధువులు చుట్టాలు లేదంటారా, ఎన్ని రోజులు మా ఇంట్లో కూడా దొరుకుతావు నువ్వు, అయినా నీకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు సరిగ్గా, నీకు రోజు కూర్చోబెట్టి సేవలు చేస్తున్నాయి మా అక్క, నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టర్వా, నా మాట విని నువ్వు వెంటనే ఇప్పుడే ఇంట్లో నుంచి బయట పారిపో అని అంటుంది. అంటే మా అక్క పూర్తిగా మెంటలీ అన్స్టేబుల్ గా ఉంటుంది, దాని తర్వాత నీకు దోలు దిగిపోతే నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అని అంటుంది. ఈడేమో అంతగా బాధపడాల్సిన ప్రాబ్లం ఇక్కడ ఏం లేదులే, డాక్టర్ వచ్చి ఫుల్ గా చెక్ చేసి నాకు చెకింగ్ చేసి ఎక్స్రే కూడా తీసిపోయాడు అని చెప్పి ఈడు అంటాడు. నువ్వు భయపడమాక, డాక్టర్ నన్ను నడవద్దు అని అన్నాడు కాబట్టి నేను నడవట్లేదు, మీ అక్కయ్య కరెక్ట్ గా చెప్పింది డాక్టర్ చెప్పినట్టే, అదేంటో నేను అసలు లెగవను కూడా లేకపోతున్నాను, కాళ్ళు అయితే నేను ఎందుకు నా బాడీ ఎందుకు లేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు అని అంటే పాప ఏమోబోదే పిచ్చ సచ్చినోడా, డాక్టర్ ఎవడు అసలు ఎవడు రాలేదు ఇక్కడికి, నువ్వు ఎప్పుడైనా చూసి వచ్చావంటావు డాక్టర్ ని, కల్లోగానే చూసావా, మా ఇంట్లో ఫోన్ లేదని చెప్పింది కదా, తొక్కేం కాదు మా ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి, లెగలేను అంటున్నావు, నాకు తెలుసు నువ్వు ఎందుకు లేకపోతున్నావు తెలుసా, దాదాపు మా అక్క నువ్వు తినే ఫుడ్ లో మార్ఫిన్ మొత్తం మంది ఏదో కలిపి ఉంటది, ఆ కలిపి నువ్వు మాటి నువ్వు తింటూ ఉన్నావు కాబట్టి అసలు లేకపోతున్నావు, అదే మొత్తంలో ఉంటున్నావు అని చెప్పి అని అంటది. దాంతో వీడికి మెంటల్ ఎక్కిపోద్ది. పాపను పట్టుకుని ఎలీసా నన్ను ఇంటికి పంపించాయి ఎలీసా అని చెప్పి అరుస్తా ఉంటాడు. పాప ఏమో పెచ్చగాని పట్టిందంట, నీకు నా పేరు ఎలీసా కాదు అని అనగానే ఈడేమో ఎలీసా నా ఫియాన్సీ తల్లే, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నన్ను తీసుకుపోండి, నన్ను వదలండి అని చెప్పి అరుస్తూ ఏడుస్తా ఉంటాడు. ఈ అరుపులు విని మా అక్క వచ్చిందంటే నేను కూడా ఎక్కపోతా అని చెప్పి వాడు నాడే తోసేసి బయటికి వెళ్ళిపోద్ది. నీకు అనిపించవచ్చు అక్కయ్య బయటికి వెళ్ళి మైదా పిండి కూడా తీసుకొని రాలేదు, అలాంటిది మార్ఫిను గీఫిను అని చెప్పి ఈ టాబ్లెట్లు మందులు ఇవన్నీ ఆడి నుంచి తీసుకొస్తుందా అంటే ఆ గౌన్ ఆంటీ వల్ల కుట్టించుకోవడానికి వస్తా ఉంటది, మాటిమాటికి ఆంటీ ఇచ్చింది అంటే అక్కయ్యకి బాగా నిద్రపట్టాలని చెప్పి గౌన్లు అవి కుట్టించుకొని దానికి బదులుగా డబ్బులు ఇవ్వకుండా ఇవన్నీ తెచ్చిస్తా ఉంటది. రకరకాల టాబ్లెట్లు ఏవిడిదేవి తెచ్చేస్తుంది. అసలుకే డాక్టర్ వైఫ్ కదా, వాళ్ళ మెడికల్ స్టోర్ లోకి పోయి కావాల్సిన టాబ్లెట్లు అన్ని బ్యాగులు వేసుకుని వచ్చేసిద్దంట. అవి తెచ్చి అక్కయ్యకి ఇస్తే అక్కయ్య తను వాడుకోకుండా వీడు కాఫీ టీలో పడేసి ఇచ్చేస్తుంది, లేకుండా వీడు ఏడా ఉండిపోవాలని. కట్ చేస్తే ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళ బిల్డింగ్ మొత్తం చెక్ చేస్తున్నారు. కార్లోస్ ఇక్కడ కనిపించకుండా పోయాడు కదా, దానికోసం చెకింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇక్కడికి చెకింగ్ వచ్చారు, వాళ్ళ ఇల్లు మొత్తం ఎత్తుతారు, ఎక్కడ కనిపిడు అంత అద్భుతంగా ఎతికారు అనమాట ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్. నీకేమైనా తెలుసా అమ్మా అంటే వాడు ఎవడో నాకు తెలీదు, అప్పుడప్పుడు వాడు బాల్కనీలో నిక్క వేసుకొని దిగడం చూశాను, అంత పెంచి నాకు ఇంకేం తెలీదు అని చెప్పి అంటుంది. దాని తర్వాత అక్క వీడి దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు లవ్ ఇదిగో పువ్వు అంటుంది. నన్ను కూడా నువ్వు తిరిగి లవ్ చేయవా అంటే ఈడేమో తాగుబోతోడులాగా అంటే పాపం మత్తులో ఉన్నాడు. ఈడు మాత్రం ఏం చేస్తాడు, ఆ శవం వాళ్ళ ఆ మూల ఉన్నాడు, పండ బూతులు తిడతా ఉంటాడు.
నువ్వు సైకో దానివే, నువ్వు అందరినీ ఏడిపించడం తప్ప నీకు ఇంకో పనేం లేనట్టుంది, నీ చెల్లిని ఎలాగో టార్చర్ పెట్టి చంపేస్తానంటున్నావు, నన్ను కూడా ఎందుకు ఎంతలాగా ఏం చెప్తున్నావు, నన్ను వదిలేవే నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పగానే పాప కూడా ఏడ్చేసి పాపం ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే అప్పుడే మనం వీళ్ళ చెల్లిని చూస్తాం. ఆ కార్లోస్ గారి ఇంటి తాళాలు అక్కయ్య ఇవిడికి ఇచ్చిల్లా, పుస్తకం ఏదో తీసుకున్నదా అని చెప్పి ఆ రోజు. సో వీడు బిల్డింగ్ లోపలికి వెళ్ళిద్ది, పుస్తకం తేయడానికి కాదు చూస్తుంది వెళ్ళి. అయితే లోపలికి వెళ్ళగానే లోపల మన కార్లోస్ గారి ఫియాన్సే బాయ్ ఫ్రెండ్ వచ్చి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఆవిడ ఉంటది. ఆవిడ వచ్చి మా అపార్ట్మెంట్ తాళాలు నీ దగ్గరికి ఆడి నుంచి వచ్చాయి అని చెప్పి ఈ పాపను అడుగుతా ఉంటది. పాప ముందైతే నాకేం తెలియదు అని అంటూ ఉంటది. ఈ ఫియాన్సే కొంచెం బలవంతం పెట్టగానే మ్యాటర్ మొత్తం చెప్పేసిద్ది అనమాట. అంటే వాడు మా ఇంట్లోనే ఉన్నాడు, కాళ్ళు చేతులు ఎగొట్టుకుని మా బెడ్ మీద దొరుకుతూ ఉన్నాడు, అది పైన మ్యాటర్ చెప్పిద్ది అంతే. ఫియాన్సే కదా ఇంకా ఎంతైనా పరిగెత్తుకుంటూ వీళ్ళు ఇంటికి వచ్చేసిద్ది. ఇంటికి వచ్చి మా హస్బెండ్ కాబోయే హస్బెండ్ ఇక్కడ ఉన్నాడా అంటే అక్కయ్య ఏం లేదు ఎవడలేడు నాకేం తెలియదు వెళ్ళిపో అని అంటది. ఈవిడ మాత్రం బలవంతం చేస్తూ తలుపులో నెట్టేసుకుంటూ లోపలికి వచ్చేస్తా ఉంటది. ఆ పర్సనాలిటీ అలా ఉందిలేండి. అక్కయ్య మాత్రం ఎలా ఆపగలదో అలా డైరెక్ట్ గా వచ్చేసి వీడి గది లోపలికి వెళ్ళిపోద్ది. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ గంట సేపు ఎలకల్లా దిగేది కదా ఇల్లంతా, వాళ్ళకి కనిపించలేదు అసలు. ఫియాన్సీ లోపలికి రాగానే వీడిని చూసుకొని ఇంకా అదుగుతా ఉంటాడు. వాడి దగ్గర మిగతా శక్తి అంతా ఉపయోగించి వెళ్ళిపో పారిపో వెళ్ళిపో అని చెప్పి స్పానిష్ లాంగ్వేజ్ లో అరుస్తూ ఉంటాడు. మీకు రాదు కాబట్టి తెలుగులో చెప్పా వెళ్ళిపో అని. ఈవిడేమో అస్సలు కదలడు, పర్సనాలిటీ మీద అంత నమ్మకం ఉంది ఈవిడికి, ఎవడొచ్చినా చూసుకుందా రండి అని చెప్పి. కానీ అక్కయ్య ఫైటింగ్ చేసే రకం కాదు కదా, దబ్బల మీద తీసుకొని మెడకేసి గుచ్చి పడేస్తది. పాపం ఆ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి కాకముందు అక్కడే పడి చచ్చిపోయి ఉంటది. ఆవిడ చచ్చిపోగానే కార్లోస్ కూడా అరుస్తా ఉంటాడు, వసే తిక్కదానా మెంటల్ దానా శాడిస్ట్ దానా అని చెప్పి అలా తిడుతూనే ఉంటాడు. అక్కయ్య వద్దొద్దు వాళ్ళు అరవకూడదు, తప్పు తప్పు ఇష్యూస్ అని అంటూ ఉంటది. ఎంత చెప్పినా వీడు అరుస్తూనే ఉంటాడు. ఇంకా అక్కయ్య వద్దొద్దంటే అరుస్తావేంటా నువ్వు అని చెప్పి వాడు జుట్టు తీసుకొని ఆ గోడకి ఆ మంచానికి వేసి గుద్ది 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 ఆ గుద్దులు కూడా కళ్ళు తిరిగి పడిపోతాడు. పడినట్టు యాక్టింగ్ చేస్తాడేమో, పడిపోతే నిజంగానే ఇంకా గుద్ది చంపేస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ వాడు పడిపోయాడు. అక్కయ్యేమో ఇప్పుడు ఆ గర్ల్ ఫ్రెండ్ బాడీని ఎలాగైనా మాయం చేయాలని చెప్పి ముందు ముక్కలు చేసి టాయిలెట్ లో పడేద్దామని ట్రై చేస్తుంటది. ఓ ముక్క కోసేసినట్టుంది. ఈ గ్యాప్ లో కార్లోస్ గడు ఎలాగోలో కింద మీద పడి తప్పించుకుందామని ప్లాన్ వేస్తాడు. అలా నిజంగానే విడిపించుకొని కింద పడిపోయి దొర్లుకుంటూ పోతూ ఉంటాడు. కరెక్ట్ గా ఆయన అక్కయ్య దూరం నుంచి చూసేసి ఉంటది. కొంచెం గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి బతికిపోయాడు, లేకపోతే గుండెగా అక్కడే చచ్చి ఉండేవాడు దూరం నుంచి అక్కయ్యని చూసి. పాప ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో లోపలికి వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటది. ఇంతసేపు వాడి ఇంట్లోనే ఉందిలేండి. ఇంటికి వచ్చి రాగానే పాపకి అక్కయ్య ఒక దారుణమైన డార్క్ విషయం చెప్పిద్ది. చెప్పాను అంత డార్క్ ఉంటదని చెప్పి ఆ గుండు సచ్చినోడు ఉన్నాడు కదా, వాడు ఈవిడతో చాలా బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ ఉండేవాడంట. బ్యాడ్ గా అంటే బాగా బ్యాడ్ గా బిహేవ్ చేసేవాడంట. కానీ ఒక రోజు వీడు పాపతో కూడా అలాగే ట్రై చేయడానికి బిహేవ్ చేసేటప్పటికి ఈవిడ వాడు ఫుడ్ లో అంత విషం కలిపి పెట్టే కానీ వాడు అక్కడే చచ్చిపోయాడు. అక్క ఇంకా వాడి బాడీని బయటపడేయకుండా ఇంట్లోనే ఎక్కడో ఎలాగో దాచిపెట్టేసిందంట, కెమికల్స్ అవి పడేసి. ఇది విన్నాక పాప నేను వెళ్ళి పోలీసులకు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాను, దాని తర్వాత డాడీ సేవ ఎక్కడుందో నేను కనిపెడతానని చెప్పి అంటది. చూస్తుంటే నాకు ఎందుకు అక్కయ్య మెంటల్లీ డిజేబుల్డ్ అలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఇదే ఈ తెక్క సచ్చిందే, దీనికే సైకలాజికల్ గా తలక దెబ్బ తగిలినట్టుంది. అక్కయ్య అయితే చంపకేసి పెళ్ళుని కొట్టిద్ది. దాంతో కోపంతో గది లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తా ఉంటది. దాని తర్వాత పాప వీడి గదిలోకి వెళ్ళి ఆ రోజు వెళ్ళిపోమంటే బయటికి వెళ్లకుండా గట్టిగా గది తెచ్చావుగా, ఇప్పుడు ఎట్టుందా నీ పరిస్థితి అని అంటే ఈడేమో కాలు బాగా నొప్పిగా ఉంది తల్లే, నా కాలు ఊడబీకేసిందేమో డౌట్ గా ఉంది తల్లే అని అంటే పాప పోయి చెక్ చేసి నిజంగా ఎగొట్టు ఊడబీకేసిందే ఏందని చెప్పి. అయితే ఒరిజినల్ గా ఏం చేసిందంటే కాళ్ళేమో ఎగొట్ల, కాలు ఇప్పుడు ఆ మంచం దుప్పటి ఉంది కదా దాంతో కుట్లేసి పడేసింది. అంటే తాడు తీసుకొని మంచానికి వేసి ఆ కాళ్ళు కట్టేయడం కాదు, మంచము తాడు వీడు కాళ్ళు కలిపేసి కుట్లేసేసింది. అందుకే వీడు కాలు నొప్పి తగ్గట్లా, వీడు కదలను కూడా కదలకూడదని చెప్పి ఇలా చేసింది. పాప హెల్ప్ చేసినప్పుడు వెళ్ళిపోకుండా వీడంతటా వీడే ఇప్పుడు సొంత ప్రయత్నాలు చేసి బయటకు పోవడం ట్రై చేసి ఎక్కబోయాడు. అసలే వైల్డ్, ఇప్పుడు వైల్డ్ అంతా బయట పెట్టేసింది. కార్లోస్ గడు బాధపడుతూ వాడు బాధను చెప్పుకుంటూ ఉంటాడు. స్టార్టింగ్ లో వినిల్లా ఈ దరిద్రుడు ఈ ఊరు సిటీ అంతా జనాలు అందరిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఎందుకు వీడి గర్ల్ ఫ్రెండ్ వల్ల గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అయిందన్నమాట. ఈ గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నాడు కానీ ఆ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకోవట్లేదంట. ఈ పిల్లలు ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదని చెప్పి ఊరు వదిలేసి పారిపోదామని డిసైడ్ అయిపోయాడు. ఈడి పిచ్చి అసలు పిల్లలు వద్దని చెప్పి ఊరు వదిలి పారిపోదాం అనుకున్నాడంట. అంటే పిల్లలు వద్దు అనుకోవడం ఓకే, దానికోసం ఇల్లు ఊరు గర్ల్ ఫ్రెండ్ పేరెంట్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇప్పుడు ఏముంది గర్ల్ ఫ్రెండ్ చంపేసింది, దాంతో పాప బేబీ కూడా చనిపోయినట్టే. పాప ఇప్పుడు పిచ్చి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కట్ చేస్తే అప్పుడే వీళ్ళ ఇంటికి ఆ గౌన్ ఆంటీ వాళ్ళ కూతురుని తీసుకొని ఇక్కడికి వచ్చింది అనమాట. వాళ్ళ కూతురు పెళ్లి ఉంది, పెళ్లి డ్రెస్ కొట్టాలి అది చెప్పిల్లా. అక్కయ్య వచ్చేదాకాని ఆ టాబ్లెట్లు టానిక్లు ఇప్పుడు తెచ్చిస్తా దొంగతనంగా వాళ్ళ ఆయన షాప్ లో నుంచి, అవి వెంటనే ఇవ్వు నాకు ఇప్పుడు అర్జెంట్ కావాలని అడుగుతుంది. ఇదే వాళ్ళ డీల్ అనమాట. అంటే అక్కయ్య వెడ్డింగ్ డ్రెస్ కుట్టిస్తే దానికి బదులుగా డబ్బులు అవసరం లేదు, ఇవి తెచ్చేవాలి. ఆంటీ ఏమో తెచ్చాను కదా ఆల్రెడీ మీ చెల్లికి అన్ని ఇచ్చేసాను కదా నీకు ఇస్తా అని చెప్పి ప్యాకెట్ మొత్తం లాక్కుంది అదే నుంచి అని చెప్పి ఆంటీ అంటది. అక్క అయితే ముందు వెంటనే వెళ్ళి వాళ్ళ చెల్లి దగ్గర నుంచి ఇంకా టాబ్లెట్లు అన్ని తీసుకుందాం అనుకుంటది. కానీ
ఈ లోపే ఆ కార్లోస్ గడు వాడి గదిలో నుంచి గట్టి గట్టిగా అరుస్తూ సౌండ్లు చేస్తుంటాడు. బాగా పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తా ఉంటాయి. ఆ అక్కయ్య ఫాస్ట్ గా వెళ్ళిపోయి గాలోడ సైలెంట్ గా ఉండమంటే ఉండకుండా అదుతున్నావేంటో అని చెప్పి వాడి మొహం మొత్తం పచ్చడి చేసి గుద్ది వదిలేస్తుంది పాపం. ఇంకోసారి మళ్ళీ అదుతావా అని చెప్పి అంటది. ఎందుకు అదుతాడు ఇంకేడు అనికి మళ్ళీ అక్కయ్య కొంచెం తెలిసి కూడా అసలు ఇంతలా గోల్ చేస్తున్నాడే. అదేదో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తే ఈ పాటికి వదిలేసేదేమో నాకు డౌటేలేండి. అయితే ఇంకో పక్క ఏమవుతుంది, డోనా ఆంటీ వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చిలా పెళ్లి డ్రెస్ కుట్టమని చెప్పారు కదా. పెళ్లి డ్రెస్ అయితే నీట్ గా కుట్టేసి ఆ డ్రెస్ ఒక బొమ్మకేసి పెట్టి ఉంచుతుంది. అంటే వాళ్ళ షాపింగ్ మాల్స్ లో అక్కడ చూస్తుంటారు కదా డ్రెస్ ఎలా ఉంటుందో వేసుకుంటే చూపించడానికి అని చెప్పి అలాంటి బొమ్మకి వేసి పెట్టి ఉంటది ఆ పెళ్లి కూతురు డ్రెస్ అక్కయ్య కూడా. ఇప్పుడు వీళ్ళిద్దరు అబ్బా డ్రెస్ భలే ఉందే, బొమ్మ కూడా భలే ఉందే అని చెప్పి డ్రెస్ తీసి ఆ బొమ్మను చూస్తే అది బొమ్మ కాదు, మన కార్లోస్ గాడి గర్ల్ ఫ్రెండ్ దబ్బలం పెట్టి గుద్దేసింది కదా. అప్పుడే చంపేసిన తర్వాత తలకాయ ఊడబీకేసి ఆ తలకాయని ఎక్కడో సంచిలో దాచిపెట్టుకున్నట్టుంది. దాని తర్వాత డ్రెస్ కుట్టింది ఆడే కూర్చొని. ఇప్పుడు ఈ డ్రెస్ దేనికి చూపిద్దామా అని చెప్పి బాగా ఆలోచించింది. ఆల్రెడీ ఒక బాడీ ఖాళీగా పడింది కదా అని చెప్పి దాన్ని అక్కడ పెట్టేసి ఏదేదో కెమికల్స్ అవన్నీ వేసేసి ఆ డ్రెస్ కి ఇంకా డ్రెస్ ని బొమ్మకి వేసేసింది. అది ఆ బాడీకి వేసేసింది. సో అక్క ఏ రకమైన మెంటల్ స్టేజ్ లో ఉందో మనకు అర్థం అవుతుంది. ఎవరో ఒక ఇద్దరు వస్తున్నారు అంటే ఈ డ్రెస్ కి సంబంధించి వాళ్ళు చూస్తారనే భయం బాధ అసలు ఏమి లేవు. డైరెక్ట్ సామానికి బట్టలేసి కూర్చోబెట్టింది. అక్క ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే వీళ్ళకి మ్యాటర్ తెలిసిపోయిందని అర్థం అవుతుంది. తెలియకూడదన్నాడు పెట్టినట్టు ఏం లేదు కదా, శవానికి వేసి పెట్టింది ఇంకా తెలియకుండా ఉంటదేంది. పాపం వీళ్ళిద్దరు భయపడిపోయి అయ్యో మేమేం చూడాల డ్రెస్ భలే ఉందని డ్రెస్ నే చూస్తున్నాం, ఇంకేం చూడాల నిజంగా లోపల బొమ్మ కూడా మెత్తగా ఉంది, ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతాం డ్రెస్ కూడా వద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అక్క ఎందుకు వదులుతుంది, రెండు పెద్ద దబ్బలాలు తీసుకుంటది. ఇట్లాంటి దబ్బలాలు బస్తా నిండా స్టాక్ పెట్టుకొని కూర్చుంది. ఒకసారి వాడిన దబ్బలాన్ని మళ్ళీ వాడదు, ప్రతి ఒక్కరికి స్పెషల్ గా సపరేట్ గా వాడుతుంది. ఇంజెక్షన్ టైప్ అనమాట, ఒక గుద్ది ఇంకొక గుద్దితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో శుభ్రంగా ఇద్దరు ఉన్నారు, రెండు దబ్బలాలు తీసుకుని తలుపేసేస్తుంది. కట్ చేస్తే పాప ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఇప్పుడు అక్క ఈ సైకలాజికల్ గా డిస్టర్బ్ అయ్యింది, దాని వల్ల కొంచెం సైకోలాగా చేంజ్ అయిపోయింది. ఇదంతా క్లియర్ గా ఉంది. దీని బాధ అసలు నాకు అర్థం కావట్లేదు ఇదేందో. దీనికి మ్యాటర్ మొత్తం తెలుసు ఇంట్లో ఎలా ఉంది ఏం జరుగుతుంది. ఒకనేమో కాళ్ళు చేతులు కొట్టి ఆ మూల పడేసింది. వాడి గర్ల్ ఫ్రెండ్ పాపం ప్రెగ్నెంట్ కూడా, దాన్ని కూడా చంపేసి ఓ మూల పడేసి తలకాయ కోసేసి రూమ్ లో విగ్రహంలా పెట్టుంది. అసలు ఈ మ్యాటర్ కూడా మొత్తం అంతా తెలుసు. అయినా సరే అసలు ఏం జరగలేదు. చిల్ ఇలాంటివన్నీ మా ఇంట్లో అవుతా ఉంటాయి, మేబీ అందరి ఇంట్లో అవుతాయేమో అని చెప్పి మంచిగా రెడీ అయ్యి రోజు హ్యాపీగా బయటకు వెళ్తుంది, బాయ్ ఫ్రెండ్ కలుస్తుంది, వస్తా ఉంటది. దీనికి ఏదో ఇది ఇంకా పెద్ద సైకోలా ఉంది చూస్తుంటే. తల్లండి వాళ్ళిద్దరిని లేపేసిందిగా ఇంక ఇక్కడ వచ్చి పాపతో నా మార్ఫిన్ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయి అర్జెంట్ గా కావాలని చెప్పి అడుగుతా ఉంటది. పాప ఏమో ఒక్కో బాటిల్స్ తీసుకుని అవన్నీ పగలగొట్టేస్తూ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పు మర్యాదగా నాకు అని అంటది. ఆ రూమ్ లో పడున్నాడు కదా వాడి గర్ల్ ఫ్రెండ్ చంపేసావు, అమ్మాయి ఎక్కడ ఉంది అంటే అమ్మాయి బాడీ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అక్క ఏమాదిగా లోపల ఏమో చూసుకోబా, నా బాటిల్స్ మాత్రం నాకు ఇచ్చాయని చెప్తే ఇచ్చేసి ఈ పక్కన ఇదేదో కనిపిస్తే మళ్ళీ గుండుకేసి గుద్దిద్ది. అక్క కింద పడిపోగానే వెంటనే వీడి దగ్గరికి వచ్చేసి వాడి కాళ్ళకి మంచాలకి వేసున్న కుట్లన్నీ ఊడబీకేసి బయటకు తీసుకుని వెళ్ళిపోతుంటే ఆలోపు అక్క వచ్చేస్తుంది. సైకో అయ్యాక ఇంకా అంత ఈజీగా సావదు, కళ్ళు దిగి పడిపోవడం అలాంటివే ఉండవు. 1 minute గ్యాప్ వచ్చింది అంతే. అక్క ఇప్పుడు వచ్చేగానే వీడి కాళ్ళు అంత సరిగ్గా లేవు కదా, అలా వచ్చి ఎక్కి తొక్కేసి బాలేని కాళ్ళని మొత్తంగా కొట్టేస్తుంది. ఇక్కడ ఈ గొడవ అంతా అయిపోగానే అక్క చెల్లెలు ఇద్దరు పోయి ఇప్పుడు ధర్మయుద్ధం చేస్తారనమాట. ఫైట్ స్పీడ్ గా చాలా గట్టిగా అవుతా ఉంటది. పాప అదేదో చేతికి దొరికితే తీసుకుని పొడిచేస్తుంది అక్కని. పాపం అక్కడే పడిపోయింది. అక్కని పడిపోయిన తర్వాత పాపకి ఒక మ్యాటర్ చెప్పిద్ది. అమ్మ నువ్వు చనిపోగానే చచ్చిపోయింది, నువ్వు ఎప్పుడు అమ్మ మొహం చూడలేదు అసలు ఏం చూడలేదు అని అంటూ ఉంటావు కదా, అమ్మ ఫోటో ఒకటి ఉంది, ఆ గాలిని లేపేశాక వాడు అస్థికలతో పాటు ఫోటోని కూడా అక్కడే పెట్టాను అని ఎక్కడ పెట్టాను లొకేషన్ పెట్టిద్ది. వెళ్ళి పాప పోయి చూసిద్ది. వాళ్ళ నాన్న స్కెల్టన్స్ తో పాటు ఆ ఫోటో కూడా ఉంటది. ఆ ఫోటోని అలా చూశాక అప్పుడు మనకు అర్థమైంది. చెప్పానుగా కొంచెం దారుణమైన సన్నివేశాలు ఉంటాయని చెప్పి. పాప ఎవరో కాదు అంటే ఈ పాప వాళ్ళ అమ్మ ఎవరో కాదు, అక్క చెల్లెలు కాదు, మమ్మీ కూతురు అనమాట. ఇంకా పాప ఏడ్చుకుంటూ అక్క దగ్గరికి వచ్చింది. అక్క ఏమో ఏదో లాకెట్ తీసి ఇస్తుంది. దీని తర్వాత పాప ఆ కార్లోస్ గడు వల్ల వాడిని అలా బయటకు లాక్కొని వచ్చి వాడి ఇల్లు ఉంటల్లా వాడి ఇంటి బయట తలుపు దగ్గర ఆడ పడేసి లోపలికి వెళ్ళిపోద్ది. అంటే లోపల కూడా తీసుకోపోదు, బయటే పడేస్తుంది. వీడికి ఏమైనా ఇప్పుడు కాళ్ళు బానే ఉన్నాయి, అసలు బతికే ఉన్నాడా ఇట్లాంటి మ్యాటర్ ఏం మనకు తెలియదు. ఫ్రెండ్గాడు హెల్ప్ చేశాడో చచ్చిపోయాడో ఏదన్నా అవ్వచ్చు. దీని తర్వాత పాప అలా పోయి తలుపుని చూస్తూ భయపడుతూ తలుపేస్తూ ఉంటది. అంటే తనకు కూడా ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చిందేమో, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు అని చెప్పి ప్రాబ్లం ఉంటుంది అక్కకి. సేమ్ అదే ప్రాబ్లం వచ్చిందేమో అన్నట్టు చూపిస్తూ ఉంటది. అంటే ఇన్ని రకాల విషయాలు తెలియడం వల్ల అంతే అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.